హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే. అందరికీ నమస్కారం అండి. మనలో మెజారిటీ పీపుల్ ఈదర్ బిజినెస్ ఆర్ జాబ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇన్వెస్ట్మెంట్ కి మన ఇండియాలో ఉన్న అవకాశాలు చూస్తే ఒకటి ట్రెడిషనల్ గా పెట్టే ఫిక్స్డ్ డిపాజిట్స్, తర్వాత గోల్డ్, మూడు రియల్ ఎస్టేట్, ల్యాండ్స్, ప్లాట్స్, ఫ్లాట్స్, అగ్రికల్చరల్, కమర్షియల్, తర్వాత మనకు బాగా తెలిసిన వారు బిజినెస్ చేస్తా ఉంటే వారితో చేతులు కలపడం, తర్వాత స్టాక్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్, ఫైనల్ గా డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి స్టాక్స్ ని కొని అట్టు పెట్టుకోండి. 2019 వరకు ఇలా జరిగిందండి. కానీ 2020 కరోనా తర్వాత, మరీ ముఖ్యంగా జియో ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ యొక్క తీరు తెనులు మారినాయి చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఒక స్టాక్ కొని లేదా మ్యూచువల్ ఫండ్ కొని ఇటు బంగారం అయినా రియల్ ఎస్టేట్ అయినా 10, 15, 20 ఇయర్స్ పాటు అట్టు పెట్టుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ అనే మాట చాలా రేర్ గా బోర్గా అనిపిస్తుంది. దీనికి గల మెయిన్ రీజన్స్ చూస్తే కనెక్టివిటీ, ఆపర్చునిటీస్, కన్జంప్షన్ రిక్వైర్మెంట్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. దీంతో ప్రతి మార్కెట్, అది కమోడిటీ, వెజిటబుల్ మార్కెట్, గోల్డ్ మార్కెట్, బులియన్ మార్కెట్ అయినా, చివరికి బాండ్ మార్కెట్ అయినా సరే దాని యొక్క ప్రైసెస్ హై వోలటైలిటీకి గురవుతున్నాయి. దీనితోడు ఇంటర్నెట్ కలిగిన మొబైల్ యూసేజ్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావడంతో మార్కెట్ అనేది ఇంటర్నెట్ సంతలో జాతరలాగా అయిపోయింది. మార్కెట్ స్పీడ్ ఎలా ఉందంటే, నిన్న రిలీజ్ అయిన పుష్ప టికెట్ ధరలు చూడండి, యావరేజ్ మన తెలుగు స్టేట్స్ లోనే 500+ అమ్ముతున్నారండి. అదే వేరే సినిమా ధరలు చూడండి, 150 to 200 ఉన్నాయి. అంటే 3 to 4 డేస్ తర్వాత సినిమా థియేటర్ లో ఉండే పరిస్థితి కనపడట్లా. దీనికి గల మెయిన్ రీజన్స్ మనం చూస్తే పబ్లిక్ కన్జంప్షన్ డిమాండ్. ప్రతి ఒక్కరూ డిమాండ్ కు తగ్గ ప్రోడక్ట్ ని డెలివరీ చేసి క్యాష్ చేసుకుంటున్నారండి. ఈ విషయంలో ఏ మాత్రం కొంచెం డిలే అయినా సరే ఆ ప్రొడక్ట్ విలువ 0 అయిపోతుంది. అంటే 3 to 4 డేస్ తర్వాత థియేటర్ లో సినిమాకి విలువ లేకుండా పోతుంది. దీంతో డిమాండ్ కు తగ్గట్టు ప్రైసెస్ ని పెంచుకోవటం, అమ్ముకోవడం. మనమేమో మన ఆఫీస్ పనుల్లో, అది జాబ్ అయినా బిజినెస్ అయినా సరే, టైం అంతా వర్క్ కే సరిపోతుంది. 8 గంటలకు ఆఫీస్ లోపలికి ఎంటర్ అయిపోయి బయటకు వచ్చేసరికి సూర్యాస్తమయం ఎప్పుడో 9, 10 అయిపోతుంది. మనలో ఎంత మంది చెప్పండి ఓ 5 మినిట్స్ పాటు సూర్యుడిని, సాయంత్రం నైట్ చంద్రుడిని చూస్తాం చెప్పండి? 90% గ్యారంటీగా అంత తీరిక లేకుండా పోయింది. ఉన్న కొంచెం సమయంలో ఏదో ఒక స్టాక్ బ్రోకింగ్ యాప్ ఓపెన్ చేస్తే లైవ్ రేట్లు, బయ్యూసెలు తప్ప ఏమీ కనిపించవు. మహా అయితే ఒక గ్రాఫ్ కనపడుతుంది. ఆ గ్రాఫ్ లో రకరకాల గీతలతో ఒకటి పైన అంటాడు, ఒకటి కింద అంటాడు. ఇవి తప్ప డైరెక్ట్ గా ఇది కోను, ఇది స్టాప్ లాస్, ఇది టార్గెట్ అని ఉంటుంది. అదే ఏదైనా అడ్వైజరీ యాప్ చూస్తే 20-30 రకాల బై అండ్ సెల్, లాంగ్, షార్ట్, డే ట్రేడింగ్ అని, పొజిషనల్ కాల్ అని, షార్ట్ టర్మ్ అని, లాంగ్ టర్మ్ అని, ఇలా రకరకాల వాటితో కన్ఫ్యూజ్ చేస్తా ఉంటారు ఈ అడ్వైజరీ బ్రోకర్. సరే అని చెప్పేసి మనమే ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఏదో ఒకటి కొంటే అది తగ్గుద్ది, తగ్గింది కదా అని చెప్పేసి యావరేజ్ చేస్తే ఇంకా తగ్గుద్ది. సరే ఇంకా ఏం చేస్తామని హోల్డ్ చేస్తే స్కామ్ అని చెప్తారు. అటు రష్యా అంటారు, ఇటు ఉక్రెయిన్ అంటారు, ఇటు ఇరాన్ అంటారు, ఇరాక్ అంటారు, ఇజ్రాయెల్ అంటారు, ఇటు ట్రంప్ అంటారు. ఇలా రకరకాల కారణాలు చెప్పి, స్కామ్ల పేరు చెప్పి సెల్లర్ సీలింగ్ ఉంటాయి. అమ్మేవాడు తప్ప కొనేవాడు ఉండడు. సర్లే అని చెప్పుకుంటూ అమ్మితే అది అక్కడి నుండి 30, 40, 100, 500% పెరుగుతుంది. కరెక్ట్. ఇలా మనం చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తానే ఉంటాం. ఇలా మొదలు ఓ 10 సంవత్సరాల పాటు టైం అంతా సముద్రంలో ఓ ఆట, ఓ పాట టైప్ లో అయిపోద్ది. ఈ లోపు పెళ్లి, పిల్లలు, చదువులు, రిటైర్మెంట్, ఇలా టైం గడిచిపోతానే ఉంటుందండి. ట్రేడింగ్ చేద్దాం, రకరకాల ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, మనం ఎలా కావాలంటే అలా చేసుకుందాం. కానీ పర్సనల్ గా మన జీకే ఫ్యామిలీకి ఒక మాట చెప్తానండి, అది కుదిరినంతలో కుదిరితేనే ఫాలో అవ్వండి. ఇదేం రిస్ట్రిక్షన్ కాదు, జస్ట్ మాకు తెలిసిన ఒక నాలెడ్జ్ ని మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. మీరు టోటల్ గా ఎర్న్ చేస్తున్న దానిలో అన్ని ఖర్చులు పెట్టిన తర్వాత మిగిలిన దానిలో 20 to 30% అమౌంట్ మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ లో ఈక్విటీ ప్రతి నెల ఓ 7 to 10 ఇయర్స్ పాటు ఆపకుండా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే స్టాప్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి. 7 to 10 ఇయర్స్ తర్వాత చూడండి, మనం సొంతంగా డే ట్రేడింగ్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, ఆప్షన్స్, ఇలా ఏ రకంగా ట్రేడ్ చేసినా సరే దానిని ఈ యొక్క మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి తో 3 నెలలకు ఒకసారి కంపేర్ చేసి చూడండి. అలా 3 సంవత్సరాల తర్వాత ట్రేడింగ్ బాగా ఉంటే ట్రేడింగ్ ని ఇంకా పెంచండి. లేదు ట్రేడింగ్ బాగాలేదు, మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి బాగుంది అనుకుంటే ఇంకా ఎస్ఐపిని పెంచే ప్రయత్నం చేయండి. బట్ ట్రేడింగ్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ లంసమ్ ఎస్ఐపిని మాత్రం 3 ఇయర్స్ పాటు కంపేర్ చేస్తానే ఉండండి. 3 ఇయర్స్ తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి. 3 ఇయర్స్ లోపు నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయొద్దు. అదే విధంగా ఎంఎఫ్ఎస్ఐపి లో వచ్చే రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత, వేరే ఇన్వెస్ట్మెంట్ ద్వారా చేస్తే వచ్చే రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత, ముఖ్యంగా రిస్క్ ను క్యాల్కులేట్ చేయండి, కంపేర్ చేయండి. మనీ అంతా ఒకే అసెట్ క్లాసెస్ లో ఇన్వెస్ట్ చేయకూడదండి. కొంత రియల్ ఎస్టేట్, కొంత ఫిక్స్డ్ డిపాజిట్, కొంత గోల్డ్, ఇక డైరెక్ట్ గా స్టాక్స్, ఫైనల్
ఫైనల్ గా మన మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ ఎస్ఐపి లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా మంచిదండి. మ్యూచువల్ ఫండ్స్ లో చాలా మంది డైరెక్ట్ ఆప్షన్ తో వెళ్తున్నారండి. దీనికంటే మార్కెట్ లో రియల్ టైం 10+ ఇయర్స్ లో కన్సిస్టెంట్ ఎక్స్పీరియన్స్ ప్లస్ సర్టిఫైడ్ అడ్వైజరీ పీపుల్ సెలెక్ట్ చేసుకుని వారి సూచనలు సలహాలతో వెళితే ఇంకా చాలా మంచిదండి. మన మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనకి అనేక ప్రాఫిట్స్ ఉన్నాయండి. వాటిల్లో అతి ప్రధానమైనది స్ట్రెస్ అండి. మనందరూ తెలుసు స్టాక్ మార్కెట్ అనే ఒక స్ట్రెస్ తో కూడుకున్న వ్యవహారం. ఈ స్ట్రెస్ అనేది గ్యారంటీగా ఉండదని చెప్పుకోవచ్చు. ఎలా అంటారా, మనం ఏదైనా స్టాక్ కొనాలి అంటే దానికి బోల్డ్ అంత రీసెర్చ్ చేయాలి, రకరకాల వ్యవహారాలని వెరిఫై చేయాలి, దానిని కొన్న తర్వాత రియల్ టైమ్ లో మానిటర్ చేయాలి, రియల్ టైమ్ లో మేనేజ్ చేయాలి. ఇది కుదరదు అన్న వారికి మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. మన తరపున మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అన్ని చూసుకుంటాడు. రిస్క్ ఉంటుందా అంటే రిస్క్ ఉంటుంది, రివార్డ్ ఉంటుందా అంటే రివార్డ్ కూడా ఉంటుంది. బట్ కంపారిటివ్లీ మనం చేసుకున్న దాంతో కంపేర్ చేస్తే ద బెస్ట్ రిటర్న్స్ ఉంటాయని చెప్పవచ్చు. 24 గంటలు టైం ఉండి స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఉండి ప్రొఫెషనల్ గా మేనేజ్ చేసేంత క్యాపబిలిటీస్ ఉన్న వారికి ఎస్ డైరెక్ట్ స్టాక్స్ బెటర్ అండి, మ్యూచువల్ ఫండ్స్ అక్కర్లేదు. బట్ ఎవరికైతే తీరిక ఉండదో వారికి మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ది బెస్ట్ టూల్ అండి. లంసమ్ తో ప్లస్ ఎస్ఐపి రెండు కలిపి చేసుకోండి, దానికి తోడు ఫైనాన్షియల్ ప్లానింగ్ ని యాడ్ చేయండి, ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయండి. మన జీకే ఫ్యామిలీకి చెందిన ఒక రియల్ టైం మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిని ఈ రోజు మీకు నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇది మన డిఎస్పి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనం చేస్తున్నామండి. మనం ముందుగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసాము. ఫైనాన్షియల్ ప్లానింగ్ కి అనుగుణంగా డిఎస్పి మ్యూచువల్ ఫండ్ లో మనం మిడ్ క్యాప్ ఫండ్ ని రికమెండ్ చేయడం జరిగింది. ఈ ఎస్ఐపి ని మనం 24th అక్టోబర్ 2016 స్టార్ట్ చేయడం జరిగింది. దీని టెన్యూర్ 10th డిసెంబర్ 2026 అండి. ఇప్పటి వరకు 97 మంత్స్ కంప్లీట్ అయిపోయినాయి, అంటే 8 years కంప్లీట్ అయిపోయింది. ఎవ్రీ మంత్ 50,000 రూపీస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఈ యొక్క అకౌంట్ లో ఫైనాన్షియల్ ప్లానింగ్ కి అనుగుణంగా చేయడం జరిగింది. 16 లో స్టార్ట్ చేసాం. ఈవెన్ ఒక్క మంత్ కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. చూడండి, నేను మీకు స్క్రోల్ చేస్తున్నాను. 2020 మనందరూ తెలుసు 2020 కరోనా టైంలో కూడా ఈ అకౌంట్ లో డిసిప్లైన్ తో రన్ చేయడం జరిగింది. 22, 23, ఇప్పుడు 24 ఏ మంత్ కూడా మనకి రిజెక్షన్స్ లేవు. ఫైనల్ గా టోటల్ గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది 48,49,867 అయితే ఇప్పుడు కరెంట్ వాల్యూ 1,06,56,150 రూపీస్ ఉందండి. అంటే అబ్సల్యూట్ రిటర్న్ చూస్తే ఈ 8 years of 8 months లో రౌండెడ్ గా 120% వచ్చింది. యావరేజ్ మనకి రౌండెడ్ గా 19% అచీవ్ చేయడం జరిగింది. ఈ యొక్క అకౌంట్ లో స్ట్రెస్ గాని యాంగ్జైటీ గాని ఫాలో అప్ గాని ఎటువంటి చేయలేదు. జస్ట్ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసాం. డబ్బులు బ్యాంక్ అకౌంట్ నుంచి ఫండ్ అకౌంట్ కి ఈసీఎస్ లాగా ఇచ్చాం. మనం ఎస్ఐపి చేసాం. ఆటోమేటిక్ గా ఎస్ఐపి డెబిట్ అవుతుంది అండ్ ఫండ్ లో క్రెడిట్ అవుతుంది. ఫండ్ పెర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉంది. ఇది మన డిసిప్లైన్ గా ఏదైతే మనం చేస్తున్నామో దానిలో ఉన్న మజా అండి. సో ఇది ఒక ఆపర్చునిటీ. ఇది ఒక్కటే ఆపర్చునిటీ కాదు, ఇలా రకరకాల ఆపర్చునిటీస్ లో మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి అనేది ఒక ఆపర్చునిటీ. ఫైనల్ గా మన జీకే టీమ్ కి ఏం చెప్తున్నానండి, మనం డే ట్రేడింగ్ కానీ పొజిషనల్ ట్రేడింగ్ కానీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కానీ లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏది చేసినా సరే మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా అని చెప్పేసి అది ఎక్కువ ఇస్తుంది కాబట్టి దానిలోకి వెళ్తాం, ఇలా ఇది తక్కువ ఇస్తుంది కాబట్టి దీన్ని స్విచ్ అవటం కాదు. అన్నిటిలోనూ ఇటు గోల్డ్ లో, ఫిక్స్డ్ డిపాజిట్ లో, రియల్ ఎస్టేట్ లో పాటు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాం. ముఖ్యంగా ఈ డే ట్రేడింగ్, ఈ పొజిషనల్ ట్రేడింగ్, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ తో మరికొంత ఎక్కువ కంపేర్ చేయండి. అది బాగుంటే అది, ఇది బాగుంటే ఇది ఎక్కువ చేయండి. బట్ కంప్లీట్ గా చేయండి. అదే విధంగా మ్యూచువల్ ఫండ్స్ మాత్రం ఒక ఆపర్చునిటీగా చూసి దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయటం మాత్రం ఆపొద్దు. ముఖ్యంగా ఎవరికైతే పిల్లలు 2 to 3 years, 5 years ఉంటారో వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ కనుక ఇప్పటి వరకు చేయకపోతే వెంటనే మీరు మ్యూచువల్ ఫండ్స్ గురించి బ్రౌజింగ్ చేయండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీకు దగ్గరలో 10+ years ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ ని మీట్ అవ్వండి. అవసరమైతే కొంత ఫీజు పే చేయండి. చేసి వాళ్ళ దగ్గర నుంచి సూచనలు సలహాలు తీసుకొని చక్కగా మ్యూచువల్ ఫండ్స్ అయితే పిల్లలు ఉన్నారైతే కంపల్సరీగా స్టార్ట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన జీకే ఫ్యామిలీకి తీసుకురావాలనుకున్న విషయం. ఫ్రెండ్స్, ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే, ఒక రెఫరెన్స్ గా ఉంటుందన్న విషయంతో మాత్రమే చేసింది. ఇది ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు, గమనించగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే.